ఫోన్ గాని మా అమ్మ గాని చూసిందా నా కథ అంతే. మా అమ్మని ఎలాగోలాగ మేనేజ్ చేయాలనేసి సంతకొస్తే సంత కూడా అయిపోయింది. ఈ ఫ్రెండ్స్ రోజు మ్యాటర్ ఏంటంటే ముందు మా అమ్మి నేను చిన్న పని నుండి పిచ్చడూరు పోయేసి వచ్చాము. వచ్చిన తర్వాత చాలా అంటే చాలా టైం అయిపోయింది అనమాట. అందువల్ల పనులన్నీ ఆగిపోయినాయి. మా అమ్మి నోటి నుంచి ఒకే ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటంటే సంతకెళ్ళి ముందు కూరగాయలు తీసుకురా అని చెప్పింది. ఈ వారం అంతా తినాలన్నా కూడా సంత కావాలి మాకు చెప్పింది. త్వరగా బయట వచ్చి చెప్పు అయితే వేసుకోగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మనోడు అనమాట. మనోడు అంటే బైక్ అనమాట. ఈ బైక్ కోసం త్వరగా వస్తే మనోడైతే కాము కూర్చున్నాడు. ఏంటో నన్ను చికట్లో పెట్టవనేసి ఏం పర్వాలేదు అనేసి టైం చూస్తే టైం అయితే 8 అయిపోయింది. 8 గంటలకు సంత ఉన్నదో లేదో లేకపోతే మా అమ్మకాడ దెబ్బలు ఉన్నాయో లేవో అని ఆలోచన చేసుకుంటూ పోతా ఉంటే రోడ్డు పక్కన ఎట్ట చూసినా కూడా వెహికల్స్ వస్తా ఉన్నాయి. కానీ వెహికల్స్ వచ్చి సంత వాళ్ళు తీసుకొని పోయినట్టు కనిపించలేదు. కానీ ఈ రోజు మా అమ్మకాడ నాకైతే మూడిపోయింది అనుకుని ఆలోచన చేస్తా పోతా ఉన్నా. దేవుడి ధర్మాన్ని కానీ సంతకాన్ని ఉండిందా నేను హీరో అయిపోతాను మా అమ్మకాడ. ఒకవేళ సంతకాన్ని లేకపోయిందా నా వల్ల ఇంకా ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లా. అలాగే అలాగే మాట్లాడుకుంటూ పోతా ఉంటే వెనకాల మా అబ్బులైతే ఉన్నాడు. అబ్బులైతే ఒక మాట అన్నాడు, అన్న నువ్వేం భయపడి బాగా సంత అయితే ఉంటది కానీ ఆక నువ్వేం చెప్పాల్సిన కూడా అవసరం లేదు నేను చెప్పుకుంటా అంటా ఉన్నాడు. ఇంతలో కారు వచ్చి దూరేసింది. స్వామి ఈడు ఊడరా నా మీద కూర్చాడా ఊరనైనా కారు అంతా అంతేరా స్వామి అనుకుంటా మనుషులు బాధపడతా పోతున్నాయి. కారే కానీ నాకు కానీ తగులుంటే ఇంక అంతే నా పరిస్థితి. కానీ దేవుడి ధర్మాన మొత్తానికి ఆ ప్రమాదం తప్పింది. తప్పిన తర్వాత నేను కాముగా సంతకపోకుండా ముందు ఫోన్ కడకైతే వచ్చిన. ఈ ఫోన్ కొనడం కాదు కానీ దీనికైతే డిస్ప్లే ఇప్పించడానికి వచ్చిన. అది కూడా టెంపర్లెస్ అనమాట. అంతకాడికి వస్తే సంతంతా సర్దేహారు. ఇంకా మా అమ్మి కానీ తీసుకొని పోకపోయినా నా కథ అయిపోద్ది అనేసి ఆ మునక్కాయలు ఇంకో 2 బెండకాయలు తీసుకుని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయినా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో నచ్చితే వీడికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని.